ఎందుకు ఇప్పుడు చాలా మీకు తెలుసా కొన్ని రకరకాల టూరిజమ్స్ ఉన్నాయి. అవును. ఎకో టూరిజం అని ఇట్లాంటివన్నీ ఏం చేస్తున్నారు తెలుసా? అదే పనిగా ఆదివారాలు శనివారాలు వెళ్ళి గోశాలకు వెళ్ళి గోవులను యూ గెట్ పాజిటివ్ వైబ్రేషన్. అవును. చెట్లను కౌగలించుకుంటా. అవును. అడవులకు వెళ్ళి అవును. చెట్లను కౌగలించుకుంటూ ఉంటే దాని నుంచి నీకు చాలా వరకు పాజిటివ్ వస్తుంది. అందుకని మా గురువులు ఒకసారి ఆఫ్రికాకి వెళ్ళొచ్చి చెప్పారు నాకు, కెన్యాలోనో లేదా నైజీరియానో ఆ ఏరియాలో. ఇప్పుడు ఇదంతా అడవిగా ఉందమ్మా, ఇక్కడ ఒక గ్రామం ఉంది, ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి పోవాలా, ఈ మధ్యలో అన్ని చెట్లు ఉన్నాయి, దారి లేదు. దారి కావాలంటే కొన్ని చెట్లు కొట్టేయాలి కదా. అవును. చెట్లు కొట్టారట వాళ్ళు. చెట్టు మీదకి కాదు, వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళంతా వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి పొద్దున్నే ఒక 5 నిమిషాల సేపు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఆ చెట్టును బూతులు తిడతారు. ఓకే. ఒక 10-15 రోజులు చెట్టు చచ్చిపోతుందట కొట్టకుండానే. అంటే ఒక జడ పదార్థం కాకపోయినా ప్రాణం ఉంది, కానీ కదలలేవు కదా అవి అచలం. అవును. కదలలేని చెట్లు కూడా దాంట్లో కూడా ఒక మనసు ఉన్నట్టే కదా, దాంట్లో కూడా స్పందన ఉన్నట్టే కదా. సో దాన్ని వెళ్ళి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిడితే అది ఆ బాధతో చచ్చిపోతుందట. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ప్రతి దాంట్లో ప్రాణం ఉందని. ప్రాణం ఉంది. మరి ఏమంటారు మన సైన్స్ ఏమంటారు? అదంతా కాదు, ఇదంతా నమ్మకాలు అని అంటారు. సో అందుకని మన భారతీయ ఋషులు 5-6 వేల సంవత్సరాలకు ముందు చెప్పిందంతా సైన్స్. ఈలాగా ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏం లేవు. లేకపోయినా వాళ్ళు ఎలా కనుక్కోగలిగారు? వాళ్ళు ఇంట్యూషన్ ద్వారా కనుక్కోగలిగారు. ఇప్పుడు మనకు ఎందుకమ్మా, భూమి గుండ్రముగా ఉంది అని పాశ్చాత్యులు ఎప్పుడు తెలుసుకున్నారు తెలుసా? అదే ఆర్యభట్ట టైం, 15వ శతాబ్దం. అంటే ఇప్పటికి 500 సంవత్సరాలకు ముందు వరకు వెస్ట్రన్ కంట్రీస్ లో అందరూ ఏమి నమ్మేవాళ్ళు అంటే, భూమి బల్లపరుపుగా ఉంది, నువ్వు ఆ చివరికి పోతే పడిపోతావు పక్కన అని నమ్మేవాళ్ళు. కానీ కొద్దిమంది సైంటిస్టులు, గలీలియో, కెప్లర్ అని, కోపర్నికస్ అని, వాళ్ళు ఏం చేశారు? టెలిస్కోప్ కనుక్కొని క్యాలిక్యులేషన్ల ద్వారా లేదు లేదు భూమి ఇట్లా లేదు, రౌండ్గా ఉంది అని మొదట్లో చెప్తే చంపేశారు వాళ్ళను. ఓకే. వాళ్ళను ఒక చెట్టు కట్టేసి మొత్తం మంట పెట్టి, వాళ్ళు ఎంత క్రూరంగా తెలిసిన ఈ బుల్ ఫైట్స్ అవన్నీ జరుగుతాయి చూడు, అట్లా గ్లాడియేటర్స్ అని ఫైటింగ్ చేస్తారు చూడు, ఆ టైప్లో. అంటే మన బైబిల్లో ఏం రాసిందంటే, ఓల్డ్ టెస్టమెంట్లో ఏమంటే, ఈ మొత్తం ప్రపంచం అంతా ఎప్పుడు ఏర్పడింది అంటే 4004 BC అని. అంటే ఈ రోజుకు ఓన్లీ 6000 years బ్యాక్ అంతే. దీనికి అగెనిస్ట్ గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపేస్తారు. ఓకే. అట్లా చంపేసేవారు సైంటిస్టులు. కానీ తర్వాత ఏమైంది? కనుక్కున్నారు, చూపెట్టారు, లేదు లేదు భూమి రౌండ్ గా ఉంది, అప్పుడు ఒప్పుకున్నారు. కానీ భారతదేశంలో భూమి గోళంగా ఉంది అని ఎప్పుడు తెలుసుకున్నారు? వేల సంవత్సరాలకు పూర్వం. మనం చెప్పిన వరాహ అవతారం అప్పుడు, వరాహ అవతారము ఇప్పుడు ఆ హిరణ్యాక్షుడు వచ్చి భూమిని తీసుకెళ్లిపోయినాడు అంటే, తన వరాహ రూపంలో గోళంగా ఉండేదాన్ని తీసుకొచ్చినట్టుగా. అంటే ఏమని, భూమి గోళంగా ఉందని అప్పుడే చెప్పినట్టు కదా. అవును, వేల సంవత్సరాలకు ముందు. మరి కాబట్టి ఇది సైన్స్ అని ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే ఇంకొక కారణం. ఏదైనా కానీ మనకేం కావాలా? రీసెర్చ్ చేయాలా, పేపర్ సబ్మిట్ చేయాలా, యాక్సెప్ట్ చేయాలా, ఇదే సైన్స్ అంతే. లేకపోతే మేము ఒప్పుకోమని అంతే. దీనిపై రీసెర్చ్ చేయడానికి ముందుకు రారు ఎవరు. ఇంకే ఎక్కడి నుండి వస్తుంది? దానికి డబ్బులు ఇవ్వరు. ఇప్పుడు ఎవడైనా స్పాన్సర్ చేసే రీసెర్చ్ చేసేది. మీరు డాక్టర్ కాదర్వల్లి పేరు విన్నారా? విన్నాను. డాక్టర్ కాదర్వల్లి అని ఆయన మిల్లెట్స్ ఇండిపెండెంట్ సైంటిస్ట్. ఆయనకు స్పాన్సర్ దొరకలా. ఎందుకు? ఆయన చేసే రీసెర్చ్ అంతా సక్సెస్ అయ్యి పబ్లిష్ అయ్యి పాపులర్ అయితే ఈ మందులు ఎవరు వాడరు. మళ్ళా మందులకు సేల్స్ ఉండవు. అవును, ఈ మందులు ఫ్యాక్టరీ ఇన్వెస్ట్మెంట్, నోబడీ విల్ ఇన్వెస్ట్, నోబడీ విల్ స్పాన్సర్ దాన్. అవును. అట్లా మన ఈ భారతీయ మన వాల్యూస్ అన్ని ఇవన్నీ కూడా సైన్స్ అని ప్రూవ్ చేయడానికి రీసెర్చ్ కావాలా. ఎవరు ముందుకు రారు, డబ్బులు ఇవ్వరు. దాదాపు అనే కారణం వల్ల ఇంకా దీని నమ్మకాలు అని మనల్ని మభ్య పెడుతున్నారు. ఇది ప్యూర్ సైన్స్, అనుభవంలో తెలుస్తుంది కదా. అవును.
ప్రాణాయామం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం, అవును. ఇది తెలిసిందిగా. కాబట్టి ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ధ్యానం చేయాలా, ప్రాణాయామం చేసుకోవాలా, చిన్న చిన్న ఆసనాలు చేసుకోవాలా, మంత్రాలు శ్లోకాలు రిపీట్ చేసుకుంటూ ఉండాలా. అన్ని పనులు న్యాచురల్గా నార్మల్గా చేసుకోవాలా. స్పెషల్గా ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు.